హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరమ్మ. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపిస్తాను, చూద్దాం రండి. వీటిని మహారాష్ట్రలో ఫాస్టింగ్ సమయంలో మనం ఫ్రూట్స్ అవి ఎలా తీసుకుంటామో ఆ విధంగా అయితే ఎలా చేసుకుని వాళ్ళు తింటూ ఉంటారండి. చాలా చల్లగా ఉంటుంది కడుపులోని, అలాగే తొందరగా కూడా అరిగిపోతుందండి. చాలా రుచిగా అయితే ఉంటుంది. వీటిని రేపు మనం చేసుకుంటాం అనగా ముందు రోజు నైటే నానబెట్టుకుంటే బాగుంటాయండి. సాఫ్ట్గా మెత్తగా అయితే నానుతాయి. వీటిని నానబెట్టుకునేటప్పుడు మనం ఎంతమంది తింటామనే దానిని బట్టి ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ తీసుకొని నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి నానిన తర్వాత ఎక్కువగానే అవుతాయి. ముందుగా వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత ఏ కప్పుతో నానబెట్టుకున్నామో అదే కప్పుతో అయితే వాటర్ వేస్తే సరిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ లేకుండా అయితే నానిపోతాయి. పొరపాటున ఆ రోజు చేయడానికి మనకి వీలు పడలేదు అనుకున్నప్పుడు ఈ నానిన సగ్గుబియ్యాన్ని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని. దీనికి ముందుగా నేను 2 చిన్న సైజు బంగాళదుంపలు అయితే పొట్టు తీసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే పల్లీలు చూస్తున్నారు కదా, 4-5 స్పూన్లు అయితే ఉంటాయండి. వీటిని దోరగా వేయించేసుకొని ముక్కా చెక్కలాగా అయితే పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసేసి బాగా వేయించుకోవాలండి. ఇదైతే మంచి హెల్తీ ఫుడ్ అండి. ఎంత తిన్నా కానీ హెవీగా అయితే అనిపించదు. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు అయితే వేసేస్తానండి. వీటిని ఒక్కసారి ఉడికిపోయే కనుక అటు ఇటు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను సాల్ట్ మర్చిపోయానండి, తర్వాత అయితే వేసాను. మీరు ఇప్పుడే సాల్ట్ వేసేస్తే బంగాళదుంప ముక్కలకు కూడా బాగా పడుతుంది. చూడండి, సగ్గుబియ్యం పొడి పొడిగా బాగా మెత్తగా అయితే నానిపోయాయండి. ఇవైతే ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా బంగాళదుంప ముక్కలు సగ్గుబియ్యం బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి. అలాగే మనకు సాయంత్రం స్నాక్స్గా కావాలంటే ఒక 2-3 గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే నానిపోతాయండి. స్నాక్స్గా కూడా తయారు చేసి పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారండి. మంచి హెల్తీ ఫుడ్ కూడాను. ఇప్పుడైతే పల్లీ పొడి కూడా వేసేస్తున్నానండి. ముక్క చెక్కలాగా చేసుకున్నాం కదా, అక్కడక్కడ పల్లీలు అయితే తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మంచి టేస్ట్తో ఈజీగా చేసుకుని సగ్గుబియ్యం కిచడీ అయితే చేశారు కదా, నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.